ఆసక్తికరమైంది. సార్ ఇరాన్ యుద్ధం దాడులు కంటిన్యూ. ఇది ఇరాన్ మళ్ళీ మొన్న మనం అనుకున్న పెట్రోల్ ధరలు $100 దాటిపోయినాయి. ఇంకా అది దాటిపోయి ఇంకా పెరిగిపోతుందేమో అనే ఇది ఉంది. రెండోది సౌదీ అరేబియాతో ట్రంప్ కుదుర్చుకున్న అణు ఒప్పందం, అది పేరుకు సివిలియన్ న్యూక్లియర్ అగ్రిమెంట్, పౌర అణు ఒప్పందం అంటున్నప్పటికీ దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మొత్తం గల్ఫ్లో, ఇజ్రాయిల్లో, చాలా దేశాల్లో అది తీవ్రమైన దీనికి దారితీసింది. పైగా ట్రంప్ దీనికి సంబంధించి ముందుగా మాకు చెప్పకుండా పక్కదోవ పట్టించారని అమెరికన్ కాంగ్రెస్లో కూడా ఒక తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి. సౌదీ అరేబియా ఎప్పుడైతే వాళ్ళతో ఇచ్చేసుకుందో, అయితే సౌదీ అరేబియా ఇజ్రాయెల్ను కూడా గుర్తించాలి, అబ్రహాం అకార్డ్స్కు కట్టుబడాలి అన్న షరతుతోనే నేను ఒప్పందం కుదుర్చుకున్నానని ట్రంప్ ట్రూత్ ద్వారా ప్రకటించాడు. అది కూడా ఆయన ఒకటేసారి కాదు, ట్రూత్ ద్వారా ప్రకటించాడు. ఈయన చెప్పిన దానికి సౌదీ అరేబియా కట్టుబడుతుందా లేదా అనే సందేహం ఇజ్రాయెల్కి ఒకటి ఉంది. కానీ ఇరాన్ ఇక్కడ అఫెన్స్ తీసుకుంటుంది. మీరు మాకేమో నీతులు చెప్పి మీరు అక్కడికి వెళ్ళి అణు ఒప్పందం కుదుర్చుకున్నారు, కాబట్టి ఇంక మేము ఎవరిని స్పేర్ చేయము, మేము ఇంకా మా దాడులు తీవ్రం చేయడమే తప్ప వెనక్కు తగ్గే అవకాశం లేదు అని ఇరాన్ చాలా తేల్చి చెప్పి దాడులు పెంచుతుంది. దానివల్ల పెట్రోల్ క్రైసిస్ ఇంకా తీవ్రమైపోతుంది అనే తీవ్రమైన ఆందోళన ప్రపంచంలో ఏర్పడుతోంది. ఇప్పుడు రష్యా, చైనా ఇవి కూడా ఇంకా కొంచెం సర్దుకుంటున్న పరిస్థితి. ఈ సమయంలో ఇండియా వ్యూహం ఎలా ఉండాలి అన్న ప్రశ్నలు కూడా మళ్ళీ కొత్తగా ఉత్పన్నం అవుతున్నాయి. దానికి తోడు భారతదేశం మీద 100% పన్నులు 10% పన్నులు పెంచాలని ట్రంప్ కొత్తగా ఒక ఉత్తర్వు ఇచ్చాడు. అదేంటంటే బలవంతపు శ్రమ చేయించడం వల్ల మన ఉత్పత్తిలోనే లోపం ఉందంట. అంటే ఆయన అసలు ప్రపంచ దేశాలను దురాక్రమణలు ఇవన్నీ చేస్తే వాళ్ళ దీంట్లో ఏం లేదు. ఏదో ఒక విధంగా భారతదేశ ఉత్పత్తులు, ఎగుమతులు భారత్తో పాటు ఇతర దేశాలను దెబ్బతీయటం అనే లక్షణం దీంట్లో చాలా ఎక్కువగా ఉంది. అంతకుముందు కూడా జనరిక్ ఔషధాల మీద పన్ను పెంచుతామని అమెరికా ఒక ముఖ్యమైన చేసింది. జనరిక్ ఔషధాల మీద పన్ను పెంచితే అమెరికన్లకే నష్టం, భారతదేశం నుంచి ఎంతో కొంత చౌకగా వస్తాయి. అమెరికాతో పోలిస్తే మన ఉత్పత్తులు చాలా చౌక. ఈ పోటీని తట్టుకోవడం కోసం జనరిక్ ఔషధాల మీద 2027 నుంచి మేము ధరలు పెంచుతాము, టారిఫ్ పెంచుతామని మొన్న బెదిరించారు. ఇప్పుడు తాజాగా 10% పెంచుతూ అనేక ఉత్పత్తుల మీద ఫోర్స్డ్ లేబర్ దీంట్లో ఉపయోగించినట్టు మాకు సందేహంగా ఉందని చెప్పారు. సో ఈ విధంగా మన మీద టారిఫ్ వారు, ఇరాన్ మీద డైరెక్ట్గా బాంబుల యుద్ధం, అక్కడ గల్ఫ్కి వచ్చేసరికి గల్ఫ్ దేశాలతోనేమో అణు చొరబాటు, వీటన్నిటి ద్వారా అంతకంతకు ట్రంప్ ఉద్రిక్తత బాగా పెరగడానికి కారకులు అవుతున్నారు. దాని అవకాశంగా తీసుకొని ఇజ్రాయిల్, ఇరాన్ చెరకు వైపు నుంచి రెచ్చిపోతున్నాయి. హైతీ ఉగ్రవాదులు, ఉదాహరణకు హైతీ తిరుగుబాటుదారులు, ఇరాన్ మద్దతు కలిగిన వాళ్ళు సౌదీ అరేబియా మీద దాడి చేశారు, వాళ్ళ నౌకల మీద చేస్తే ఈసారి కూరుకున్నాం కానీ ఇక మీద మీరు ఏమైనా చేస్తే మేము మళ్ళీ చేస్తామని సౌదీ హెచ్చరించింది. అంటే ఇప్పుడు సౌదీ కూడా ఇరాన్ మీద, అంటే సౌదీ ఇంకొక ప్రత్యక్ష భాగస్వామిగా రంగంలోకి వచ్చే ఒక పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. మనం నోట్ చేయవలసింది ఏంటంటే సౌదీ అరేబియా భారతదేశానికి, మోదీ గారికి బాగా సన్నిహితమైన ఒక దేశంగా ఉంది. ఎక్కువ ఈయన అక్కడికి వెళ్ళి ఆ సంబంధాలు ఉంటాయి, చూడాలి ఈ పర్యవసానాలను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ తలపల్లి స్టేషన్.